అండ్ నెక్స్ట్ వరద తగ్గింది కానీ కష్టాలు మిగిలాయి. భద్రాచలం దగ్గర ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఇప్పుడు శాంతిస్తుంది. ప్రమాద హెచ్చరికలు ఎత్తేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. అయితే తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలే ఇప్పుడు అసలు సవాల్గా మారాయి. భద్రాచలం దగ్గర నిన్నటి వరకు 56 అడుగులతో ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఇవాళ 44 అడుగులకు పడిపోయింది. వరద తగ్గడంతో ప్రమాద హెచ్చరికలను అధికారులు ఎత్తేశారు. వరద ఉధృతి వల్ల క్లోజ్ అయిన విజయవాడ జగదల్పూర్ నేషనల్ హైవే మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. ఛత్తీస్గఢ్ మార్గంలో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. చెర్ల వెంకటాపురం రూట్లో బస్సులు నడుస్తున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుతోంది. నీళ్లు తగ్గాయి కానీ అసలు తిప్పలు ఇప్పుడే మొదలయ్యాయి. ఎటు చూసినా మోకాల్లోతు బురద, కుప్పలు తెప్పలుగా మట్టి వ్యర్థాలు పేరుకుపోయాయి. రోగాలు ప్రబలకుండా వెంటనే బ్లీచింగ్ చల్లాలని, మెడికల్ క్యాంపులు పెట్టాలని బాధితులు కోరుతున్నారు. గోదారమ్మ తగ్గడంతో ముంపు భయం వీడినా వరద మిగిల్చిన బురదను, నష్టాన్ని దాటుకొని రావడం బాధితులకు పెద్ద పరీక్షగా మారింది.